మీ వెస్టర్న్ టాయిలెట్లో వాటర్ ప్రెస్ చేసిన తర్వాత వాటర్ ఈ విధంగా ఫోర్స్గా రావడం లేదా డస్ట్ అంతా అట్లే ఉందా, ఈ విధంగా ప్రాబ్లమ్ని ఎలా రిపేర్ చేసి సొల్యూషన్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. 100% మీరు ట్రై చేయండి, డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ విధంగా మనం ప్రెస్ చేసినప్పుడు వాటర్ సరిగ్గా రాలేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే బాక్స్ మనం పక్కకు తీయాలా. ఫస్ట్ మనం వాటర్ని ఆఫ్ చేయండి, ఆఫ్ చేసిన తర్వాత పైప్ తీసేయండి. పైప్ తీసిన తర్వాత మన కింద పక్క ఒక డై సిస్టమ్ ఉంటుంది, క్యాప్ తీసేయండి. ఆ తర్వాత మనం బాక్స్ని పైకి లేపాలా. ఈ విధంగా పైకి లేపితే మనకు వెనక పక్క 2 క్లిప్లు ఉంటాయి. ఆ క్లిప్లు మనం ఊడి మనకు పక్క వచ్చేస్తుంది బాక్స్. ఈ విధంగా మళ్ళీ ఈజీగా మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ఎలా సెట్ చేయాలి కూడా చూపిస్తాం. బాక్స్ మనం పక్క తీస్తాం. బాక్స్ ఎటువంటి ప్రాబ్లం లేదు. మనకు టాయిలెట్లో మనకు వాటర్ రావడం లేదు సరిగా. ఈ యాసిడ్ పేరు వచ్చి 7 Hills యాసిడ్. ఇది వచ్చి 60 రూపాయలు మాత్రమే, ఈజీగా దొరుకుతుంది మీకు. చిల్లరంగంలో కానీ సూపర్ మార్కెట్లో కానీ పచ్చడిగుడ్లో ఎక్కడైనా సరే మీరు ట్రై చేయండి. కలర్ వేరేగా ఉండొచ్చు, ఓకేనా. 7 Hills యాసిడ్ లేకపోతే నార్మల్ యాసిడ్ ఏదైనా సరే ఫుల్ పవర్ ఉండి తీసుకోండి. ఘాట్ ఎక్కువ ఉండాలి, పవర్ ఉంటేనే పనిచేస్తుంది. ఈ విధంగా వేయండి. ఈ విధంగా మనం యాసిడ్ వేస్తే చూడండి మనకు యాసిడ్ అనేది కూడా రావడం లేదు బయటికి టాయిలెట్లోకి, ఓకేనా. అప్పుడు మీరు ఏం చేయాలంటే యాసిడ్ మనం కొంచెం బాగా వేయాలా. మొత్తం ఏమవుతుందంటే గార కట్టేసింది, డస్ట్ పట్టేసింది. ఈ డస్ట్ అంతా మనకు ఈ విధంగా వచ్చేస్తుంది, పట్టేస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి యాసిడ్ మనం ఎక్కువ పోసిన తర్వాత మనం కొద్దిగా వస్తుంది, అది కరుగుతుంది డస్ట్ అంతా. ఈ విధంగా మీరు ఏం చేయాలంటే కొద్దిగా యాసిడ్ మనం పోస్తూ ఉండాలి. అంటే మనకు 10 నిమిషాలకు ఒకసారి, 5 నిమిషాలకు ఒకసారి. ఇది కొంచెం స్మెల్ ఎక్కువ ఉంటుంది. ఈ యాసిడ్ మనం ఈ విధంగా కొద్దిగా పోసిన తర్వాత మీరు బయటకు వచ్చేయండి. ఈ ఘాటు మనకు ఒంటికి పోవడం అంత మంచిది కాదు. మీరు ఏదైనా మాస్క్, చేతికి గ్లోజ్ ఏదైనా కట్టుకుని వేయచ్చు. ఈ విధంగా నేను 10 నిమిషాలకు ఒకసారి, 5 నిమిషాలకు ఒకసారి చెక్ చేసి కొద్దిగా వేస్తున్నాను. ఈ బెండ్ పైప్ ఉంటుంది కదా, ఇది తీయకూడదు మీరు. ఈ బెండ్ పైప్ తీయకుండానే ఇక్కడ మీరు పోస్తూ ఉండాలి వాటర్ని. ఇప్పుడు చూడండి కొద్దిగా కరుగుతాము వాటర్ అనేది వస్తున్నాయి, యాసిడ్ అనేది. ఈ విధంగా మనకు కొద్దిగానే పోయాలా. 2 బాటిల్ పడవచ్చు, 1 బాటిల్ పడవచ్చు, ఎంతైనా సరే. ఈ విధంగా వేస్తే చూడండి టాయిలెట్ ఎంత డస్ట్ వచ్చిందో. ఈ యాసిడ్ మనం ఈ విధంగా 5-6 సార్లు వేసాను నేను. 5-6 సార్లు వేస్తే మనకు బాటిల్ మొత్తం ఖాళీ అయిపోయింది. కొద్దిగా డస్ట్ అంతా కరుగుతా మనకు యాసిడ్ మనకు ఫుల్ స్పీడ్గా రావడం మొదలైంది. ఈ విధంగా మీరు చేయాలా. మెయిన్ ఏంటంటే చాలా మంది యాసిడ్ దొరకడం లేదంటున్నారు. యాసిడ్ మనకు ఈజీ దొరుకుతుంది. మీరు అడిగి చూడండి. ఈ యాసిడే కాదండి, ఈ కలరే కాదండి, ఏదైనా సరే దొరికే యాసిడ్ ఎక్కడైనా సరే తెచ్చుకోండి. మొత్తం పోసేసాను ఇప్పుడు యాసిడ్ మొత్తం చూడండి. ఈ విధంగా వేసేసిన తర్వాత మొత్తం మనకు డస్ట్ అంతా బాగా క్లియర్ అయిపోయింది. యాసిడ్ కూడా బాగానే వచ్చేస్తుంది ఇప్పుడు మన లోపల నుంచి టాయిలెట్లో, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యాసిడ్ మనం ఫిటప్ చేసేయాలా. చూడండి మన బ్యాక్ సైడ్ 2 క్లాంపులు ఉన్నాయి. ఈ క్లాంప్ 2 అటుపక్క తగులుకుంటుంది లింక్స్, ఓకేనా. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మనం పైన క్లాంప్ చూసుకోవాలా. కింద పక్క పైప్ చూడండి కరెక్ట్గా హోల్లో సెట్ అవ్వాలా. ఈ క్లాంప్ పెట్టేటప్పుడే మీరు కింద హోల్స్లో పైపు కరెక్ట్ చూడండి, హోల్ సెట్ అయిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత మన క్లాంప్లో కూడా సెట్ అయిపోయింది బ్యాక్ సైడ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కింద నట్టు ఉంది కదా ప్లాస్టిక్ది, దాన్ని టైట్ చేయండి. డై సిస్టమ్ అది కరెక్ట్గా టైట్ చేయండి. అది కొంచెం కష్టంగా ఉంటుంది, తీసేటప్పుడు బాగుంటుంది, మళ్ళీ తగిలేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కరెక్ట్గా చూసి తగిలిస్తే సరిపోద్ది. ఈ విధంగా ఫుల్ టైట్ చేయండి, బాగా ఫుల్ టైట్ చేస్తే సరిపోతుందండి. వాటర్ ఏం లీకేజ్ రాదు. ఆ తర్వాత వాటర్ పైప్లో వాషర్ని చూసుకోండి, వాషర్ బాగానే ఉంది. ఇప్పుడు వాషర్ ఉన్న తర్వాత ఆ వాటర్ పైప్ ఉంది కదా, అది మనం అక్కడ బిగించేయాలా. వాటర్ తగిలించే చోట ఆడ మనం వాటర్ పైప్ని కూడా బిగించేస్తాం ఈ విధంగా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం వాల్ ఆన్ చేద్దాం. ఈ వాల్ ఆన్ చేసిన తర్వాత వాటర్ మనకు ఫుల్ ఫోర్స్గా వస్తాయి. ఆ తర్వాత మనకు వాటర్ బాక్స్ బాగా నిండుతుంది. ప్రెస్ చేసిన తర్వాత ఫుల్ ఫోర్స్గా వాటర్ వస్తాయి. చూపిస్తాను ఎంత స్పీడ్గా వస్తాయో. ఇక్కడ ఏమవుతుందంటే చాలా మందికి చూడండి వాటర్ అనేది కొద్దిగా స్లోగా వస్తుంది, లేదంటే వాటర్ రాకుండా ఉంటుంది. ఇక్కడైతే వాటర్ రాలేదు ఫస్ట్ నుంచి. ఇప్పుడు చూడండి ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత చూడండి ఎంత స్పీడ్గా వాటర్ వస్తున్నాదో. ఎటువంటి డస్ట్ ఎంతైనా సరే ఈజీ కొట్టుకుని పోతుంది. ఈ విధంగా బాక్స్ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక్కడ వచ్చి మెయిన్ వచ్చి మన టాయిలెట్లోనే డస్ట్ అది ఇరుక్కోనింది, శుద్ధ గార పట్టేసింది. అంటే ఉప్పు నీళ్ళు ఈ పక్క ఇదేంటి గార శుద్ధ, ఓకేనా. ఈ విధంగా మనకు ప్రెస్ చేసిన తర్వాత ఫుల్ స్పీడ్గా చూడండి ఎంత స్పీడ్గా వస్తుంది. ఇవి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా రాకపోతే. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అలా చేస్తే నా ఛానల్ చెక్ చేసుకోండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తున్నానండి మీకు రెడీ చేయండి. బాయ్.